ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. జయ శ్రీ మహాకాల్ కాళీమాతాయ నమ. అఘోరి కాళీయ నమ. గురుదత్తే నమ. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు మీకు ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. రాజేష్ నాథ్ అనే అఘోరి తణుకులో ఉంటాడు. అతని దగ్గరికి వచ్చిన ప్రతి ఆడపిల్లని శీలమే దోచుకోవడంతో పాటు ప్రతి ఒక్కరి దగ్గర లక్షలు కోట్లు తీసుకొని, ఇంక్లూడింగ్ నా దగ్గర కూడా ₹1,00,000 తీసుకొని ఎన్ని మాయ మాటలు, ఎంతమందిని మోసం చేస్తున్నాడో నేను అవన్నీ మీ ముందుకు నేను ఇప్పుడు తెస్తున్నాను, ఇంక్లూడింగ్ ప్రూఫ్తో సహా. హైదరాబాద్లో ఒక ఆడపిల్లని శీలం దోచుకున్నాడు. భీమవరం ఆడపిల్ల దగ్గర అలాగే ప్రవర్తించాడు. చాలామంది ఆడపిల్లలు వచ్చి నా దగ్గరికి రోధించారు కూడా. కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర, చాటింగ్ కూడా ఉంది. రాజేష్ నాథ్ని మాత్రం వదిలేదే లేదు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల సొసైటీలో ఇంకేం చేస్తారు? సొసైటీని కాపాడుకునే బాధ్యత మనందరిది. మన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది. మన ఆడపిల్లలను కూడా మనమే కాపాడుకోవాలి. అందరినీ నమ్మి వెళ్తే ఇలాగే చేస్తారు వీళ్ళు. పీఠం అనే ఒక ముసుగులో లక్షలు కోట్లు సంపాదించుకొని దగ్గరికి వచ్చిన ఆడపిల్లలని వాడుకుంటూ ఇలా చేస్తున్న వాళ్లకు కఠినంగా శిక్షించడానికే నా వంతుగా నేను చేస్తున్నాను. కానీ ఈ రాజేష్ నాథ్ వాడి మీద మాత్రం నా పోరాటం ఇంకా ఆపను. నేను ఈరోజే స్టార్ట్ చేశాను. ఎప్పుడో నేను చిలుకూరు వెళ్ళినప్పుడు నేను అనౌన్స్మెంట్ చేశాను. మొత్తం గ్యాదర్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. గ్యాదర్ అయినాయి కూడా. నేను ఇప్పుడు ఒక్కొక్కటి అన్ని పెడతాను, చూడండి మీరే. నేను కూడా వెళ్ళి డైరెక్ట్లీ నేను ప్రశ్నించే అంత నాకున్నది. నేను వెళ్తున్నా కూడా. శివరాత్రి తర్వాత నేను తణుకు వెళ్ళి ఈ రాజేష్ నాథ్ ఎవరెవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడు, ఏ ఆడపిల్లలని మోసం చేసిండు, ఇవన్నీ నేను డైరెక్ట్గా వాడితోనే నా పోరాటం ఇప్పుడు. ఇంకా వాడిని మాత్రం రాజేష్ నాథ్ నీకే రరే, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీకు దమ్మున్నది చేసుకో, నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నువ్వేమనుకుంటున్నావో కానీ. ఎంతమంది ఆడపిల్లలని నువ్వు యూజ్ చేసుకుంటావు? ఎంతమంది దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బులు తీసుకుంటావు? నీ గురువు నీకు ఇదే నేర్పిండా? నువ్వు ఫస్ట్లో ఎలా బతికినావు, ఫస్ట్ నువ్వు ఏమేం చేసినావు, నువ్వు ఎప్పుడు అఘోరి అయినావు, ఇవన్నీ బయటికి వచ్చినాయి ఇప్పుడు నా దగ్గరికి. ఓకేనా? అఘోరి అనే ముసుగులో ఆడపిల్లలతో ఆడుకున్నావు చూసినవా, అక్కడనే నీ మీద నేను ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. నువ్వు డబ్బు తీసుకున్నావు కావచ్చు, ఆడపిల్లల శీలతో ఆడుకున్నావు కదా. అందుకే రరే రాజేష్ నాథ్గా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నా నుండి నువ్వు కాపాడుకో, నా నుండి నువ్వు కాపాడుకొని చూసు. ఏం చేస్తానంటే తలా మొండం వేరు చేసి అంగం కోస్తా. నా కొడక రాజేష్ నాథ్గా అంగం కోస్తా. వస్తున్నాను, నేను తణుకు వస్తున్నాను. చూడు, శివరాత్రి తర్వాత నేనే తణుకు వస్తున్నాను. మజాక్లు అయిపోయిందా నీకు? గురు నిలయం అనే ఒక పేరు పెట్టుకొని, ఒక పీఠం లాగా ఏర్పాటు చేసుకొని, ముఖం తెలియనోళ్ళని నా శిష్యుడని వాళ్ళకు ఒక నల్ల దుస్తులు ధరించి పక్కన నిలబడితే నువ్వు గురువు అయిపోతావా? ఏడుందిరా నువ్వు సాధన? ఎక్కడ చేసినావు? ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినావు? 24 గంటలు తాగుతూ కూర్చున్నటోడికి నీకు తపస్సు విలువేం తెలుసు? కష్టమని వచ్చిన ఆడపిల్లలని ఎందుకు యూజ్ చేసుకుంటున్నావు? ఎందుకు వాళ్ళ శీలాలతో ఆడుకుంటున్నావు? ఎందుకు వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకుంటున్నావు? డబ్బే నీకు అంత అవసరం ఉంటే ఎన్నో దారులున్నాయి, అందులోకెళ్ళు. అఘోరి అనే ముసుకెందుకు వేసుకున్నావురా? చెత్త నా కొడక. అంగం కోస్తా, వస్తున్న చూడు శివరాత్రి తర్వాత. నువ్వు నీ పీఠాన్ని అస్సలు వదిలిపెట్టేదే లేదు. నీకు చేతనున్న కాడ చెప్పుకో.
నీకు దమ్ముంటే నాకు ఎదురొచ్చి పోరాడు నా కొడక. అంగం కోస్తా నడి రోడ్డు మీద, ఊచకోత కోస్తా. అర్థమవుతుందా రాజేష్నాథ్ గా? చిన్న పిల్ల ఏం చేయదు అనుకోకు. నీలాంటి వాళ్ళని చాలా మంది చూసే ఈరోజు ఇక్కడ ఉన్నాను. అర్థమవుతుందా? నేను చేసిన సాధనలో నీది ఆవగింజంత లేదు. నీకు వయసు ఉండొచ్చు, నీకంటే ఎక్కువ సాధన చేసిన దాన్ని, నేను త్యాగం చేసుకున్న దాన్ని. అందుకే ఈరోజు ఇంత నీతి నిజాయితీగా ఉన్నాను. నిన్నే కాదు, ఎవరైనా సరే ఆడపిల్లల జోలికి వస్తే వదిలేదే లేదు. మాయ మాటలు చెప్తూ ఏం పోరాడతావు నువ్వు ధర్మం గురించి? ఒక్కడు చూపించు ధర్మం గురించి పోరాడింది, ఒక్కడు చూపించు. ఆడ కూర్చొని ఎప్పుడు తాగుతూ వచ్చిన వాళ్లకు ఇది చేస్తాం అది చేస్తామని మాయ మాటలు చెప్తూ డబ్బులు తీసుకుంటూ నీకు నచ్చిన ఆడపిల్లలతో కులుకుతూ ఉంటా అంటే ఇక నిన్ను ఎవడు చూస్తూ ఊరుకోను. నేను కూడా వదలను. నీ మీదనే నేను ఫోకస్ పెట్టా. నీకు దమ్ముంటే నా నుండి కాపాడుకోరా రే రాజేష్నాథ్ గా. నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ఎంత దూరమైన వెళ్తాను. శివరాత్రి తర్వాత వస్తున్నాను. నీ రాసలీలలు, నీ చాటింగ్లు, నీ భాగవతాలన్నీ బయట పెడుతున్నాను. చెప్పుకో, ఎవరికి దిక్కుండగానే చెప్పుకో. తల మొండం వేరు చేస్తా నా కొడక. అంగం గోస్తా ఇంకోసారి ఆడపిల్లల జోలికి వస్తే. డైరెక్ట్లీ వస్తున్నా నేను. నాతో పోరాడు నీకు దమ్ముంటే.